అందరికీ నమస్కారం. ఈరోజు టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ ఫర్ ప్రోగ్రామర్స్ కని ఒక వీడియో ద్వారా అసలు ప్రోగ్రామర్సు, కోడర్సు, డెవలపర్సు ఏ విధంగా క్విక్గా ఒక 10x స్పీడ్లో మాస్టర్ అవ్వచ్చు వాళ్ళ ప్యాషన్ టెక్నాలజీలో. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవటం, లైక్ పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అండ్ ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ హ్యూజ్ ప్యాకేజెస్ ఉన్న టెక్నాలజీస్. అయితే ఈ టెక్నాలజీలో మీరు ఏదైనా సరే చూస్ చేసుకోండి, ఎందుకంటే మంచి కెరీర్ పాసిబిలిటీస్, లెగసీ పాతకాలం నుంచి కూడా ఫ్యూచర్ అప్ ట్రెండ్స్ కూడా వీటికి ఉన్నాయి. అందుకని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు చూస్ చేసుకుని ఒక ఐడిఈ ఎంచుకోవటం, బేసిక్ ఫండమెంటల్స్ లైక్ జనరేటివ్ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, బార్డ్ ఏఐ కానీ, జెమినీ కానీ, ఎనీ అదర్ మీకు బాగా అలవాటు ఉన్న లేదంటే పాపులర్గా ఉన్న ఏఐ టూల్ని చూస్ చేసుకుని ప్రాంప్టింగ్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ చూస్ చేసుకున్నారు అనుకుంటే అసలు పైథాన్లో ఏ ఐడిఈ యూస్ చేస్తే బాగుంటుంది అండ్ పాపులర్ ఐడిఈస్ తీసుకోండి. ఫ్యూచర్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే తక్కువ టైంలో మీరు ఈజీగా కన్వీనియంట్గా అప్లికేషన్ డెవలప్ చేసే స్టేజ్కి మీరు రీచ్ అవ్వగలగాలి. అండ్ ఇమీడియట్గా ఆ ఐడిఈ ఇన్స్టాల్ చేసుకోవటం, కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్స్, ఫ్రీ ఎడిషన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా మన డేటా టైప్స్ కానీ, ఫర్ లూప్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఇఫెల్ స్టేట్మెంట్స్, కండిషన్స్ ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ లాంటిని క్వెరీ అడిగి బేసిక్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎగ్జాంపుల్ స్పెసిఫై చేయమని ప్రాంప్టింగ్ చేస్తే అడిగితే క్వెరీలో ఎస్ డెఫినెట్గా మీకు ఆ ఎగ్జాంపుల్ రెలవెంట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎగ్జాంపుల్ని మీరు మాన్యువల్గా మీ ఐడిఈలో రాయటం, ఏమండి ఆ ఐడిఈలో రాసిన ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా అవుట్పుట్ కరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు, అంటే లైక్ రిక్వైర్మెంట్ ప్రకారం అవుట్పుట్ వస్తుందా అట్లేదా ఐడెంటిఫై చేయటం, అండ్ మీ థాట్స్ ఏమన్నా ఉంటే దాన్ని మాడిఫై చేసి లైక్ స్ట్రక్చర్డ్ బేస్ లాగా టైలర్ ఎట్లయితే షర్ట్ని బిట్స్ అండ్ పీసెస్ చేసి రీస్ట్రక్ట్ చేస్తారో అదేవిధంగా ప్రోగ్రామ్ని ముక్కలు చేసుకోవటం, మళ్ళీ అతికించగలగటం, మీరేదన్నా యాడ్ ఆన్ చేయాలనుకుంటే దాన్ని చేయగలగటం, ఇలాంటి ఇమాజినేషన్ని సోర్స్ కోడ్లో అప్లై చేయగలిగితే ఒక స్ట్రాంగ్ డెవలపర్ మీరు కూడా అవుతారు. కోడింగ్ గురించి ఎటువంటి సందేహం లేకుండా, ఎవరు భయపడకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫోకస్, ప్రాక్టీస్. ఏదైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోగలిగితే, మీ ఇమాజినేషన్ థాట్స్తో కోడ్ కనుక రాయగలిగితే, ఎక్కువ లైన్స్ వద్దు, వెరీ ఫ్యూ లైన్స్తో స్టార్ట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ముందుకెళ్ళండి. ఆ థాట్స్ లైక్ ఒక అరే గ్రూప్ ఆఫ్ డేటా ఎలా చేస్తుంది, లూప్ స్టేట్మెంట్లో ఎలా రీడ్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల ఒక రియల్ టైం అప్లికేషన్ చేసేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ని మీరు వెరీ సూపర్ ఈజీగా మీ అంతటా మీరు ఓన్గా క్లియర్ చేయగలరు. ప్రతి డెవలపర్కి కానీ, ప్రోగ్రామర్కి కానీ కావాల్సిన స్కిల్స్ ఇవి. రిక్వైర్మెంట్ వినటం, దాన్ని ఏ కాన్సెప్ట్లో ప్రోగ్రామ్ డెవలప్ చేస్తే మీకు తక్కువ టైంలో అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా ఆ యాప్ కానీ అప్లికేషన్ కానీ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది వెరీ హైలీ ఎసెన్షియల్, ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. సో మీరు కూడా మాస్టర్ అవ్వాలనుకుంటే జనరేటివ్ ఏఐ టూల్స్ లాంటివి యూజ్ చేసి ప్రాంప్టింగ్ చేసి తక్కువ టైంలో మీరు ఎంచుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ అవ్వటానికి ఈరోజే ప్రయత్నించండి. ధన్యవాదములు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వటం మీ కల, రోజుకు ₹1 మీ కలను నిజం చేసుకోండి. ఇప్పుడే హరి సిస్టమ్ యూట్యూబ్ మెంబర్గా జాయిన్ అవ్వండి.